మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజైతే మనం ఎంతో పవిత్రంగాను వీళ్ళు ఏదైతే కోర్మ గ్రామానికైతే వచ్చేసాము. ఒకసారి ఈ కోర్మ గ్రామానికి వచ్చి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్రంథాలు గానీ, అదే విధంగాను భగవద్గీత, భాగవతం పుస్తకాలు, మనకి కావాల్సినటువంటి అన్ని రకాలు కూడాను పుస్తకాలను కూడాను ఇక్కడ వీళ్ళు విక్రయించడం అయితే జరుగుతుంది. చూడండి. సో, మనం రామాయణం పుస్తకం ఉంది. అదే విధంగాను భగవద్గీత. చూడండి, మనకి ఇంగ్లీష్‌లోని, హిందీలోను కూడాను, తెలుగులోని అన్ని భాషల్లో కూడాను ఇక్కడటువంటి గ్రంథాలను కూడాను ఇక్కడ పెట్టి వీళ్ళైతే చూపించడం జరుగుతుంది. చూడండి, మొత్తం ప్రతి పుస్తకాలు కూడాను అంటే మనము కావలసినటువంటి మేధస్సు, మనకు కావలసినటువంటి విద్య, మనకు కావాల్సినటువంటి తెలివితేటలు కేవలం పుస్తక పఠనం ద్వారానే, పుస్తకాలు చదివి మనం నేర్చుకొని దాని నుంచే మనం సాధించగలం అనుకుంటారు. అదేవిధంగానే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడాను ప్రతిరోజు కూడాను భోజన కార్యక్రమాలు అయితే పెట్టడం జరుగుతుంది. సో, చూడండి, మనం ఎప్పుడో అంటే పూర్వం కాలంలోనే మనం చూసినటువంటి నూతులు ఈరోజైతే కనుమరుగైపోయి కేవలం బోరింగుల్లోకైతే మనకి టెక్నాలజీ వచ్చేసింది. మనం బోరింగులు అంటున్నాం. కానీ ఇప్పటికి కూడాను నూతులు, నేల నూతులు, అదేవిధంగా నూతులు తీసి ఆ నుయ్యతోను కూడాను నీళ్లు తోడుకొని చూడండి గిలకలతోని. సో, అసలు ఇది చాలామందికి భవిష్యత్తులో ఇలాంటిది ఒకటి ఉంటుందని తెలీదు. అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ టెక్నాలజీ ఉంది. వీటి నుంచి ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ. సో, మోటార్ సహాయం లేకుండాను చేత్తోనే అంటే ఈ తెల్లవారిసరికి ఇలా తీయడం బట్టి కూడా ఒక ఎక్సర్సైజ్‌లో కూడా అవుతుంది. అదేవిధంగానే వాళ్ళకి డిసిప్లైన్ కూడాను. వాళ్ళు తిన్న ప్లేట్లు ఇక్కడే గాని తెచ్చి ఇక్కడే కడిగి ఇక్కడ శుభ్రం చేసుకొని పెడుతున్నారు. చూడండి, ఇటువంటి ఇక్కడ పెంకుతోను కూడాను అంటే ఈ పెంకు నిర్మాణం వల్ల కూడాను వీళ్ళకి కలిగినటువంటి గొప్ప అనుభూతి ఏంటి అంటే సమ్మర్ మంచి వేడిలో కూడాను లోపల చల్లగా ఉంటుంది. కిందంతాను తాటి దుక్కలతోనైతే నిర్మాణం చేయడం జరిగింది. ఈ పెంకులు తాటితోని కూడాను, అదేవిధంగా తాటి పెండులతోని అంతాను చూడండి, కిటికీలంతా కూడాను కర్రతో ఫ్రేముల్లా తయారు చేస్తూ అంటే ఎంతో వైభవంగాను పూర్వకాలంలో కూడాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కేవలం మనం తయారు చేసినటువంటి తయారీలోనే ఉంటుందని. చూడండి, మనం ఈ నిర్మాణంలోని పైన కూడాను వెలుతురు రావడానికి అంటే లోపల కరెంట్ ఉండదు కాబట్టి వెలుతురు రావడానికి అక్కడక్కడ అద్దాలు పెట్టి అద్దాల నుంచి సూర్యరశ్మి నేరుగా లోపలికి వచ్చే విధంగానైతే చూపించారు. అదేవిధంగాను చూడండి, ఎంతో కర్రలు దుక్కలతో తయారు చేసినటువంటి పెంకు నిర్మాణం అయితే ఈరోజు చాలా నీట్‌గా కనబడుతుంది. ఇటువంటి కింద కూడాను నేల అసలు ఎటువంటి టైల్స్ గానీ, గచ్చు గానీ కాకుండాను మట్టితోని, అదేవిధంగాను పేడతో అలికి సో, ముగ్గులు వేసుకొని వారి యొక్క పూజా మందిరాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వంట పాత్రలు చూస్తే చూడండి ఎంత హెవీగాను అంటే కనీసం ఒక 10 మంది కూడాను కదల్చలేనంత బరువైనటువంటి వంట పాత్రలు ఇక్కడ ఉన్నాయి. అటువంటి వంట పాత్రలోని చేసి అంటే మనం సిల్వర్‌లోని తిని సిల్వర్‌లోకి అలవాటు పడిపోయాము. సిల్వర్‌లో తింటే ఆరోగ్యానికైతే హానికరం అని మనందరికీ తెలుసు. అయినప్పటికి కూడాను వేరే గతి లేక మనం సిల్వర్‌లో తింటున్నాం. అయితే ఇటువంటి సిల్వర్ కాకుండాను చూడండి ఎంత బలంగాను, కదపలేనంత బలంగాను అసలు కనీసం కదపలేకపోయిన పాతకాలం అంటే ఇటువంటి పాత్రలోని వండినటువంటి వంట తింటే ఆరోగ్యం అంటున్నారు. అదేవిధంగాను వీళ్ళు తిన్నటువంటి వంటను కావాల్సినటువంటి కాయగూరలు కూడా వీళ్ళే పండించుకొని, కావాల్సినటువంటి వరిని కూడా వీళ్ళే పండించుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల వంటలను కూడా ఇక్కడ పెడుతున్నారు. చూడండి, ఇలా వీళ్ళు దీపాలనైతే ఈ కర్రకి కట్టి ఒక అద్దం దాంట్లో పెట్టుకొని ఈ నైట్ టైమ్ అయితే ఈ దీపాలు ఇందులో ఉంటాయి. హరే కృష్ణ. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈ వైదిక గ్రామంగాను కూర్మ గ్రామం తయారు చేశారు. సో, భక్తులకు గానీ, అదేవిధంగా ఇక్కడ వస్తున్నటువంటి వారికి మీరు ఎటువంటి సర్వీసెస్ ఇస్తున్నారు? ఎటువంటి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి? ముఖ్యంగా ఈ యొక్క గ్రామం భక్తి వేదాంత స్వామి ప్రభుపాల వారు ఆయన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఆయన మార్గదర్శకమైన ఇది నెలకొల్పబడింది. మా గురువుగారు పరమ పూజ్య భక్తి వికాస్ మహారాజ్ దీన్ని మార్గదర్శకం ఇస్తూ ఉన్నారు. వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఈ భారతీయ జీవన విధానం అంటే ఏదైతే మన పూర్వీకులు 500 సంవత్సరాల క్రితం మన వాళ్ళు ఎలా జీవించారో వాళ్ళందరికీ కూడా నేర్పించడం. వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉదయం వాళ్ళు కూడా 3:30కు నిద్ర లేవడం, 4:30కు హారతి అటెండ్ అవ్వడం, ప్రతి ఒక్కరు కూడా ఇక మంత్ర మెడిటేషన్ ఇక జపం ఎలా చేయాలో నేర్పించడం. తర్వాత భగవద్గీత, భాగవతం మన సంస్కృతికి మూలాధారమైనటువంటి ఇక ఈ గ్రంథాలను వాళ్ళకు వివరించి చెప్పడం. తర్వాత ఇక్కడ చాలా వృత్తులు ఉంటాయి, వైదిక వృత్తులు.
ఇక్కడ మొగ్గం నేయడం ఉండొచ్చు, వ్యవసాయం చేయడం ఉండొచ్చు, కార్పెంటరీ ఉండొచ్చు. ఇలా చాలా వైదిక వృత్తులు. పూర్వకాలం వస్తు మార్పిడి సముదాయంగా ఇక గ్రామాలు నడిచేవి. కనీసం ఒక 64 వృత్తులున్నాయన్నమాట. 64 కళలు. వాటన్నిటిలో గూడా అందరూ ప్రావీణ్యాన్ని మేము పొంది ఇతరులకు గూడా బోధించడం అనేది మా యొక్క ఉద్దేశ్యం. ఇప్పుడే ఒక వందల సంఖ్యలో ప్రజలొస్తున్నారు. కానీ ఇంకా మనం ఎక్కువగా అతిథి గృహాలను నిర్మించి, ఇంకా ఎక్కువ ఇక వర్ణాశ్రమ కళాశాలను కూడా ప్రారంభించాం చిన్న మొత్తంలో. సో, ఇక ఈ వర్ణాశ్రమ కళాశాల చాలా పెద్ద ఎత్తున ప్రారంభించి, మనం పెద్ద ఎత్తున కోర్సులు గూడా అనౌన్స్ చేయాలనేసి. 1 ఇయర్ కోర్స్, 2 ఇయర్స్ కోర్స్, 3 ఇయర్స్ కోర్స్, ఆ తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ పొందడం. ఆ విధంగా వాళ్ళు ప్రతి దానిలో వాళ్ళు ప్రావీణ్యాన్ని పొంది, ఒక విధంగా ఆధ్యాత్మికంగా ఆదర్శాన్ని అందరికీ నేర్పించడం, ఆధ్యాత్మిక మార్గాన్ని, తర్వాత మన వైదిక జీవన విధానాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఎలా మనం ఆనందంగా ఉండాలి అని నేర్పించడం ఈ యొక్క కూర్మగ్రామ ఉద్దేశ్యం. అదే కాకుండా ఆధునిక కాలంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు, ఆర్థిక సమస్య, రాజకీయ సమస్య, సాంఘిక సమస్య, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం, వాతావరణ కాలుష్యం, భూమి కాలుష్యం, ఎన్నో రకాల అన్ని ఆహార కాలుష్యం, రోగాలు, క్యాన్సర్, అన్ని సమస్యలకు పరిష్కారం ఈ కూర్మగ్రామం చూయిస్తూ ఉంది. సో, ఎలా ఈ సమస్యల నుంచి పరిష్కారం అవ్వాలనేసి మార్గదర్శకత్వం చూయిస్తుంది. సో, అందువల్ల మేము భావిస్తున్నాం, ఇంకా భవిష్యత్తులో ఇంకా పెద్ద మందిరాన్ని నిర్మించి, ఇంకా ఎక్కువ ఇండ్లను నిర్మించి, ఇంకా ఎక్కువ అతిథి గృహాలు నిర్మించి, కొన్ని వేల సంఖ్యలో ప్రజలకు మేము గైడెన్స్ ఇవ్వాలనేసి మా యొక్క గురువుగారి యొక్క ఆదేశం. ఆ యొక్క ముందంజలో ఇది వెళ్తూ ఉంది. హరే కృష్ణ. అదేవిధంగాను మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి అసలు మీకు ఇక్కడ ఇన్కమ్ సోర్స్ ఎలా ఉంటుంది? ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి మేము చూస్తున్నాము ప్రతిరోజు కూడాను అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఎంతమంది వచ్చినా సరే భోజనాలు పెడుతున్నారు. వీటన్నిటికీ కూడాను మరి మీకు వచ్చినటువంటి ఇన్కమ్ సోర్స్ ఏమిటి? మామూలుగా మా జీవన విధానంకైతే మా యొక్క ఆహారం మాకు సరిపోతుంది. తర్వాత బట్టలు మేము నేసుకుంటూ ఉంటాం. ఈ యొక్క ఏదైతే ఇల్లు కట్టడం ఉందో దానికోసం కొంచెం విరాళాలనేది మనకు అవసరం. ఎందుకంటే ఇది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం. రోజు ప్రజలు వస్తున్న రోజు కనీసం ఒక 200 మందికి మనం భోజనం ఇవ్వగలుగుతున్నాం. ఆదివారం 500 మందికి. కానీ ప్రజలే విరాళం ఇచ్చినటువంటి. మామూలుగా ఇక్కడ అతిథి గృహంలో ఉన్న భోజనం చేసిన అన్నిటి కూడా ఉచితమే. కానీ ప్రజలు వాళ్ళ యొక్క ప్రేమతో నిస్వార్థంగా వాళ్ళు వాలంటరీగా, స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తుంటారు. ఆ విరాళాలపైనే ప్రతిరోజు కార్యక్రమాలు మనం జరుగుతున్నాం. ఉదాహరణకు కృష్ణాష్టమి 10,000 మందికి మనం భోజనం ఇస్తాము. కార్యక్రమాలు జరుగుతాయి. అవి కూడా భక్తులు ఇచ్చినటువంటి విరాళాలే. ప్రజలు ఇచ్చినటువంటి విరాళాలతోనే ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తుంది. గత 4 రోజుల క్రితం ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఈ కోర్మ గ్రామంలోని, సో పోలీస్ దర్యాప్తు ప్రకారంగాను ఇది ఎవరు చేసినటువంటిది కాదు, ఒక దీపం ద్వారానే జరిగింది అంటున్నారు. సో అసలు దీపంతో ఇటువంటిది ఏమైనా చర్య జరిగే ఛాన్స్ ఉందా? అంటే మన అధికారులైనటువంటి ఎస్పీ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, వాళ్ళు ఏ విషయాలు వాళ్ళకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ విషయాలు బట్టి వాళ్ళు ఆ యొక్క స్టేట్మెంట్ ఇచ్చారో మాకు అది తెలియదు. కానీ మేము గత 6 సంవత్సరాలుగా ఇక్కడ సంపూర్ణమైన వైదిక జీవన విధానంలో కేవలం దీపాలతో మేము జీవిస్తున్నాం ఇది. సో, ఇదే కాకుండా మేము కార్తీక మాసంలో కొన్ని వందల మంది, వేల మంది భక్తులు ప్రతిరోజు వస్తారన్నట్టు. వాళ్ళందరూ కూడా భగవంతునికి నేతి దీపాలు సమర్పిస్తారు. అటువంటి సందర్భాల్లో ఎక్కువగా మొత్తం దీపాలతో వెలిగిపోతుందన్నట్టు మన కుర్మ గ్రామం అంతా. అటువంటి సందర్భాల్లో కూడా ఎటువంటి ఇన్సిడెంట్ అనేటువంటిది జరగలేదు. తర్వాత ప్రతిరోజు కూడా ఎవరైతే మా పూజారి ఎవరైతే ఉన్నారో, మీరు చూడొచ్చు మా యొక్క లాంతన్స్ ఇవి. సో, ప్రతి చోట ఈ లాంతన్స్ ఎలా ఉంటాయంటే మొత్తం ఇది అగ్నితో కాలిపోయింది ఇది మొత్తం. ప్రతి చోట ఇట్లా అద్దంతో ఉంటుంది. అద్దం గ్లాస్ ఉంటుంది. లోపల ఇలా దీపం ఉంటుందన్నట్టు. లోపల దీపం ఉంటుంది. దీంట్లో వత్తి ఉంటుంది. మొత్తం కవర్ అయిపోయి ఉంటుందన్నట్టు మొత్తం మ్యాక్సిమం. తర్వాత మొదటగా గర్భగుడిలో క్లోజ్ చేసేస్తారన్నట్టు. గర్భగుడిలో మొత్తం క్లోజ్ చేస్తారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, గర్భగుడి కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇదొక మందిరం కవరింగ్. దాని లోపల టేక్ కర్రతో ఒక రష్యన్ డివోటీ ఒక 2 సంవత్సరాలు చాలా కష్టపడి, చాలా కట్టుదిట్టమైనటువంటి కర్రతో, చాలా లావైన కర్రతో ఆ యొక్క గర్భగుడి నిర్మాణం చేయడం జరిగింది. అది దాటి పైనకు వెళ్ళడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ తాటి కర్రలతో మొత్తం ఇది నిర్మాణం అనేటువంటిది ఉందన్నట్టు. ఈ తాటి కర్ర ఏదైతే ఉందో ఇది చాలా చావ ఉంది. అంటే ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు చావ ఉన్నటువంటి కర్రలు అన్నట్టు ఇవి. ఇవి చాలా చాలా బలవంతమైన. మీరు చూడొచ్చు, మేము కుకింగ్ డైలీ చేస్తుంటాం, ఈ కర్రలు పెడుతూ ఉంటాం. మీరు 20 నిమిషాలు కూడా పెట్టండి, ఆ కర్ర అనుకోవడం అంత సులువైన విషయం కాదు. కావాలంటే మీరు ప్రాక్టికల్గా అది మీరు పెట్టి చూడండి అన్నట్టు. అది అంత సులువైన విషయం కాదు. మీరు సొంత అనుభవంతో కూడా మీరు ప్రయత్నం చేయొచ్చినటువంటి విషయాలు. తర్వాత ఇంకొక అనుమానాస్పదమైనటువంటి విషయము, ఇది ఎవరో ఒక వ్యక్తి ఖచ్చితంగా చేశారనే విషయాన్ని అనుమానాస్పదంగా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నటువంటి. ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నామంటే, మేము ఏదైతే మీకు ఇంతకుముందు చెప్పినట్టు 9:45 నిమిషాలకు ఒక భక్తుడు చూడడం జరిగింది. తర్వాత అక్కడ నుంచి చూసి అందరికి ఇన్ఫర్మేషన్ వచ్చి ఒక 5 నిమిషాలు ఇక్కడికి వచ్చేలోపు మామూలుగా ఏదైనా దీపంతో ఒత్తితో అంటుకుంటే మెల్లమెల్లగా వస్తుంది. అక్కడ స్టార్ట్ అయింది కార్నర్కు. కొంత సమయం వరకు, కొంత దూరం వరకు రావచ్చు. కానీ ఆ 5-10 నిమిషాల సమయంలో మొత్తం అంటుకోవడం,
పైన అంటుకోవడమే కాకుండా కింద ఉన్న ప్రతి వస్తువు కూడా అంటుకోవడం చేసి చూస్తున్నాం. మీరు వీడియోస్ కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కటి కూడా అక్కడ బుక్ స్టాల్ గానీ, అక్కడ టెంట్లు గానీ, తర్వాత పారాఫెర్నాలియా గానీ మీరు చూడొచ్చు. అవి చూస్తే దీపంతో అయ్యే వస్తువులాగా కనిపించట్లేదండి ఏదిని కూడా. సో, మామూలు వ్యక్తి ఏ వ్యక్తి కూడా ఇది మామూలుగా దీపంతో అయ్యే విధంగా ఇది లేదన్నట్టు. అంటే మరి ఇప్పుడు మనం చూసినట్లయితే హ్మ్. జరగనిదైతే జరిగిపోయింది అవునండి. ఒకసారి. అవును. కాకపోతే నెక్స్ట్ మీరు కట్టబోయే నిర్మాణం హ్మ్. మళ్ళీ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ మేము చర్చిస్తున్నాం. మా సీనియర్ భక్తులు ఎవరైతే ఉన్నారో మా గురువుగారితో కూడా సంప్రదించి అతి తొందరలోనే ఇటువంటి ప్రమాదాలు ఫ్యూచర్‌లో ఎటువంటి ప్రమాదాలు ఏవి కూడా జరగకుండా కట్టుదిట్టమైనటువంటి నిర్మాణాలు జరగాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. కుదిరితే మేము మా స్టోన్ టెంపుల్ ఇంకా శాశ్వతంగా మనకొక 5, 6 వందల సంవత్సరాలు గాని, కొన్ని వేల సంవత్సరాలు ఉండే విధంగా స్టోన్ టెంపుల్ నిర్మాణం చేసి, దాని తర్వాత పండాలు కూడా వేల మంది వచ్చి కూర్చో విధంగా, ప్రసాదం తీసుకునే విధంగా, వాళ్ళందరికీ భగవద్గీత, భాగవతం ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంగా ఒక పెంకులతో తర్వాత స్టోన్ పిల్లర్స్ వస్తాయి. ఆ విధంగా చేయాలని మేము నిర్మాణం ప్లాన్ చేస్తున్నాము. తొందరలోనే మేము అందరికీ కూడా మేము దాని గురించి నివేదిక తెలియజేస్తాం. ముఖ్యంగా మేము కోరుకుంటుందేమంటే పార్టీ సభ్యులు గానీ, లేకపోతే ప్రజలు గానీ, తర్వాత ప్రభుత్వం గానీ, పోలీస్ వ్యవస్థ గానీ, ప్రతి ఒక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుని నుంచి మాకు సహాయం అవసరం అన్నట్టు. అదే. అంటే మనకు ఇప్పుడు ఫ్యూచర్‌లో చూస్తే దీంట్లో చాలా కార్యకలాపాలు మనం చేస్తూ ఉంటారు. హ్మ్. మీరే చెప్పినట్టు కార్తీక దీపాలు గాని, ఇలాంటివి హోమాలు గాని చేస్తా ఉంటారు. అవును. ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ అంటే ఇప్పుడు ఇదే గడ్డి నిర్మాణం గాని, తాటిపిండితోని గాని చేస్తే హ్మ్. మీరు అనుకునేట్లు సనాతన ధర్మం పూర్వ వైభవం అయితే దీన్ని తేవచ్చు గానీ, ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్‌లు గాని మళ్ళీ పునరావృతం అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఎవరు చేయకపోయినా సరే మనం హోమం చేసినా సరే అలాంటి వాటికి. హ్మ్. అదే విధంగా జరగకుండా ఉండాలనుకుంటే మీరు నిర్మాణంకి అదే ఆ నిర్మాణం అనేటువంటిది ఇది పెంకులతో చేయొచ్చు. పెంకులతో మేము వరండా అందరూ కూర్చో విధంగా వరండా పెంకులతో వస్తుంది. గర్భగుడి మాత్రం స్టోన్‌తో నిర్మించాలని ఆ రకంగా మేము ప్లాన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఏది ఫైనల్ అయితదో కొన్ని రోజులలో ఫైనల్ అవుతుందది. ఒకవేళ అలా చేసినట్లయితే హ్మ్. మళ్ళీ అంటే ఇప్పుడు ఈ తాటితో ఏదైతే మీరు గడ్డితో చేశారో, అదే విధంగా మళ్ళీ ఆ టెంపరేచర్ గాని అటువంటి పురా అవకాశం లేదన్నట్టు. ఇంకా ఇంకా స్టోన్ మళ్ళీ ఏం లేదు. చేస్తారు? స్టోన్ అంటే పలగొట్టాలింక అంతే. ఓకే. అటువంటి దుండగులు ఇంకా అంత దుర్మార్గం చేస్తే మేమనుకుంటున్నాం ఇది ఇప్పుడు ఏదైతే పోలీస్ శాఖ గాని, ప్రభుత్వం గాని, మీలాంటి మీడియా మిత్రులందరూ గాని మీరందరి యొక్క సహకారం వల్ల అది మళ్ళీ రిపీట్ అవుతుందని నేను అనుకోవట్లేదన్నట్టు. ఖచ్చితంగా హ్మ్. జరగకూడదనే కోరుకుందాం. ఎందుకంటే చేసేది ఒకవేళ నిజంగా మానవ తప్పిదం అయితే తెలియాల్సింది దేవుడికే. కానీ ఇటువంటి మానవ తప్పిదాలు ఇంకెప్పటికీ జరగకూడదనైతే మొత్తం అంతా ప్రపంచం అంతా కూడాను కోరుకుంటుంది. చూస్తున్నారు కదా! ఈరోజు మన ఎంతో పవిత్రంగాను ఉన్నటువంటి ఈ కోర్మ గ్రామానికి జరిగినటువంటి ఘటన ఇంకెప్పటికీ జరగకూడదని మళ్ళీ కోరుకుందాం. థాంక్ యూ. సుమన్ టీవీ.